హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి హరియాలి చికెన్ పకోడా అండి. బయట దొరికే హరియాలి చికెన్ పకోడా కంటే ఇంట్లో ఇంకా టేస్టీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్లోని ఒక అరకప్పు వరకు అయితే కొత్తిమీరని వేసుకోవాలండి. అలాగే గుప్పెడంతా పుదీనా ఆకులు, 2 రెమ్మల కరివేపాకు, 6 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీడియం సైజ్ లెమన్ నుంచి తీసిన లెమన్ జ్యూస్ని అయితే వేసుకోవాలండి. అలాగే 1½ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దాన్ని పక్కనైతే ఉంచుకోండి. ఇక్కడ చికెన్ అండి, నేను విత్ బోన్ తోని 400 గ్రామ్స్ వరకు క్లీన్ చేసిన చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో అయితే మనం మిక్సీ పట్టించుకున్న గ్రీన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోని ఇప్పుడు బేసిక్ మసాలాలు అండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1½ టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి. అలాగే 1/2 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్. కారం కోసం 1½ టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే చికెన్ కబాబ్ మసాలా అండి, 2 టీ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను, ఆప్షనల్ అది. అలాగే చికెన్ కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. అలాగే క్రిస్పీగా రావడానికి కొంచెం 1½ టీ స్పూన్ వరకు వరిపిండిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ముందు ఏమాత్రం గట్టిగా అనిపించినా సరే 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోని చికెన్ రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఓవర్లోడ్ చేయొద్దు. ఆయిల్కి సరిపోయినంత మాత్రమే చికెన్ ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు కదలకుండా 1 నిమిషం తర్వాత గడ్డ పెట్టి రెండో వైపు తిప్పుతూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయినప్పుడు మాత్రం వేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది చికెన్ అనేది. ఇలా వేగిన చికెన్ అయితే తీసుకోవాలండి ఒక ప్లేట్లోకి. అలాగే మీకు ఇంకా కావాలంటే చికెను ఇంకా 2-3 నిమిషాల్లో తీసేస్తామన్నప్పుడు ఇందులోని కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేయించుకొని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకొని చికెన్తో పాటు తీసేయండి. ఇలా కూడా చికెన్ ముక్కలకి కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చికెన్తో పాటు ఇవి కూడా ఎగిపోతాయండి. ఎగిపోయిన దాన్ని తీసుకోవచ్చు. అంతేనండి, హరియాలి చికెన్ పకోడా రెడీ అయిపోయింది. బయట క్రంచీ కోటింగ్, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్. ఇదేనండి ఈ రెసిపీ స్పెషల్ అనేది. ఈ రెసిపీ అనేది పార్టీలు, వీకెండ్లు, గెట్ టుగెదర్స్కి హరియాలి చికెన్ పకోడా బెస్ట్ స్టార్టర్ రెసిపీ అండి. పుదీనా చట్నీతోని, ఆనియన్స్ ముక్కలతోని, లెమన్తో సర్వ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందండి. రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.